ప్రైజ్ ద లార్డ్. జూలై 31వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన సన్నిధిలో విశ్రాంతి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్రాంతి అనేది దేవుని సన్నిధితో ముడిపడి ఉంది. దేవుడు మోషేకు, ఇశ్రాయేలుకు విశ్రాంతినిచ్చినట్లే మనకు కూడా విశ్రాంతిని కలుగజేస్తాడు. మనము ఒత్తిడికి లోనవుతున్నట్లయితే దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనలో విశ్రాంతి తీసుకోవడానికి కేవలం కొన్ని నిమిషాల సమయాన్ని వెచ్చించాలి. తద్వారా చాలా ఒత్తిడిని కలిగించిన సమస్య కూడా పోతుంది. సమస్య ఇప్పటికీ ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత మనం ఎదుర్కొనే ఏ పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడని మనం ముందు గుర్తుంచుకుంటాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.